ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే రామానుజాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు నమస్కరిస్తూ ఈరోజు మనము ఉత్తరా నక్షత్రం వారు ఏ దేవుణ్ణి ఆరాధించాలి అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ ఉత్తరా నక్షత్రం వారు రాముల వారిని ఆరాధించాలి. శ్రీరాముని పూజించినట్లయితే ఆ రాముని యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళ సమస్యలన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి. ఈ ఉత్తరా నక్షత్రం వారు కొంత కోపేద్రుకులై ఉంటారు. ఆ యొక్క ఆవేశం ఎక్కువ ఉంటుంది, ఆలోచన తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ఆవేశానికి మర్దించి ఆ రాముల వారు ఆలోచన కలిగించేటువంటి శక్తిని ఇస్తూ ఉంటాడు. తను చేస్తున్న పనిలో నిజాయితీ కావాలని అనుకుంటూ ఆవేశపడుతూ తన ప్రసంగాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆ ఆవేశాన్ని తగ్గించేటువంటి వాడే రాముల వారు. ఈ రామారాధన చేయండి. మీరు శ్రీరాముని పూజించండి, శ్రీరాముని ఆరాధించండి, శ్రీరామ క్షేత్రాలు దర్శించండి. మీకు ఆ రామానుగ్రహం కలుగుతుంది. మీరు కష్టపడి పనిచేస్తున్నా కూడా సరైనటువంటి ఫలితం లేనప్పుడు మీరంతా కూడా దిగ్భ్రాంతులు అవుతూ ఉంటారు. కాబట్టి మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మీరు నిర్వీర్యం అయిపోకుండా ఆ రాముల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. రాముల వారిని అర్చించండి. మనం పల్లెటూరు ప్రాంతాలకు వెళ్తే ప్రతి గ్రామంలోనూ ఒక రామాలయం ఉంటుంది. రామాలయం లేని ఊరే లేదు అనేటువంటి భావన ఉండేది. ప్రతి గ్రామాల్లో రామాలయం ఉంటుంది. ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలంతా కూడా ఈ ఉత్తరా నక్షత్రాన్ని పుట్టిన వారు ఎవరైనా సరే, పిల్ల పాప తల్లి తండ్రి ఎవరైనా సరే ఆ రామాలయాన్ని దర్శించండి. చక్కగా ఆ రాముల వారికి ప్రతి శనివారం కూడా మీరు ఆ రామాలయాన్ని సందర్శించండి. మీ ఇంటి దగ్గరే ఉంటే శుచిగా స్నానమాచరించి స్వామివారిని రోజు కూడా దర్శించవచ్చు. ఖచ్చితంగా మీరు ఆ శ్రీరామనవమికి రామ కళ్యాణంలో మీరు పాల్గొనండి. రామ కళ్యాణంలో మీరు ఆర్థికంగా కొంత స్వామివారికి మీరు ఆ కైంకర్యంలోని ఖర్చు పెట్టండి, ధనాన్ని ఖర్చు పెట్టండి. ఈ విధంగా ఆచరిస్తే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చక్కగా మీకు అనుగ్రహం కలుగుతుంది. మీ వ్యాపారం కానీ, మీ పిల్లలు విద్యార్థులు మీ చెప్పిన మాట వింటలేనప్పుడు ఆ యొక్క ఉత్తరా నక్షత్రాన్ని జన్మించినటువంటి అబ్బాయిని రామాలయ సందర్శనాన్ని చేయించండి. ఖచ్చితంగా ఆ యొక్క యువకుడు తల్లిదండ్రుల మాట వినడానికి ప్రయత్నిస్తాడు. ఒక స్త్రీ యువతి మీ మాట వింటలేదు, ఆ తల్లిదండ్రులు ఆ యువతి చేత ఆ రాముల వారిని సేవించేటటువంటి కైంకర్యాన్ని చేయించండి. ఆ రాముల వారిని పూజించేటట్టు చేయండి. మీకు ఎక్కడా రామాలయాలు లేవు అని అనుకుంటే మీ ఇంట్లోనే ఒక రాముల వారి పటం తెచ్చి ఆ రామాలయానికి ఆ యొక్క రాముల వారి యొక్క పటాన్ని ఆ దేవమందిరంలో పెట్టి ఒక పిండి దీపం, గోధుమ పిండితోటి ఆ దీపాన్ని ప్రమిదిగా తయారు చేసి అందులో ఒత్తి వేసి నెయ్యి పోసి ఆ రాముల వారి ఎదురుగా పెట్టి దీపారాధన చేసి మీరు తెచ్చినటువంటి పండు ఫలము ఆ స్వామివారికి నివేదన చేసి మీకున్నటువంటి సమస్యలు చెప్పండి స్వామివారికి. మీ బిడ్డ, ఓ రామ, నా కుమార్తె నా మాట వింటలేదు, తనని సరైనటువంటి మార్గంలో పెట్టండి, తన విద్యాబుద్ధులు నేర్పండి, తన సరైనటువంటి విద్యను అభ్యసించేటువంటి చేయండి స్వామి అని చెప్పేసి ప్రార్థించండి. నీ కుమారుడు నీ మాట వింటలేదు, తన చెడు తిరిగి వెళ్ళిపోతున్నాడు, తన విద్యాభ్యాసాన్ని బందీ చేసుకుని తన అనేకమైనటువంటి చెడు మార్గాలకు వెళ్ళిపోతున్నాడు. రామ, నా బిడ్డను రక్షించి నా యొక్క సన్నిధికి చేర్చి నేను చెప్పేటువంటి మాట ప్రకారంగా నడిచేటట్టు చేయి రామ అని చెప్పేసి ప్రార్థించండి. ఆ రాముల వారి అనుగ్రహం వల్ల తన యొక్క గుణంలో మార్పు కలుగుతుంది, ఆమె యొక్క గుణంలో మార్పు కలుగుతుంది. చక్కగా రాముల వారు సవ్యమైనటువంటి మార్గాన్ని నడిపిస్తారు. ఎటువంటి సందేహం లేదు. మీరు చక్కగా ప్రతి శనివారం కూడా ఆ అబ్బాయి చేత ఆ అమ్మాయి చేత
లేదా వ్యాపారస్తులైన మీరైనా సరే, విద్యార్థులు అయిన మీరైనా సరే, ఉద్యోగస్తులైన మీరైనా సరే, ఈ ఉత్తరా నక్షత్రాన్ని జన్మించిన వారు ఎవరైనా సరే ఆ రాముల వారిని సేవించండి, ఆరాధించండి, స్వామివారి యొక్క కళ్యాణ కైంకర్యంలో పాల్గొనండి, ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోండి. ఎక్కడికో వెళ్ళవలసిన పని లేదు పరిష్కారాలకి. ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మీకు మీరుగా మీ శక్తానుసారంగా మీరు ఆ స్వామివారిని అర్చించి పూజించినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా మీరంతా కూడా ఉత్తరా నక్షత్రాన్ని జన్మించిన వారు ఎవరైనా సరే ఆ రాముల వారిని సేవించి సకలైశ్వర్య భోగభాగ్యాలను అనుభవించి మరి ఎల్లవేళలా కూడా తులతూగుతారని భావిస్తూ మీ అందరినీ ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సకలైశ్వర్య భోగభాగ్యాలిచ్చి తులదూగింపజేయాలని చెప్పి ప్రార్థిస్తూ లోకా సమస్తా సుఖినో భవతు.